హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినిషాస్ హోమ్ జర్నల్. ఏ ఆకుకూర అయినా దీని తర్వాతే దీంట్లో ఐరన్ చాలా బాగుంటుంది. అద్భుతమైన ఔషధ గుణాలు కూడా ఉన్న మునగాకు తాలింపు. మేము చిన్నప్పటి నుంచి మా నానమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరూ మునగాకు తాలింపు అంటే ఈ విధంగానే చేసేవాళ్ళు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ మునగాకు తర్వాత రోజు కూడా తినచ్చు. ఏదైనా ఒక ఆకుకూర నిద్ర చేసిన తర్వాత కూడా తినచ్చు అంటే అది మునగాకు మాత్రమే. ముందుగా ఫ్రెష్గా ఉన్న మునగాకునైతే తీసుకొని ఈ విధంగా ఆకులన్నీ జివ్వుకోవాలి. మీకు ఎంత వీలైతే అంతవరకు కాడలు లేకుండా ఆకులు బాగా జివ్వుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఆకులన్నీ బాగా జివ్వుకున్న తర్వాత 1-2 సార్లు వాటర్తో అయితే శుభ్రం చేసుకోండి. దీంట్లో ఐరన్ రిచ్గా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినచ్చు. 1-2 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలు మిక్సర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని 2 ఎండుమిరపకాయలు, కారం తగిన మిరపకాయలు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 తీసుకుంటున్నాను. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్, 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ తాలింపు చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్. దీంట్లోకి గ్రౌండ్నట్ మిక్సర్ ఒక్కటే యాడ్ చేస్తాము. దానివల్లే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మన ఛానల్లో మునక్కాయ ముల్లంగి సాంబారు ఎలా చేయాలో కూడా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మునగాకు అనేది సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మునగాకు కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అయితే కుక్ అవ్వాలి. ఆకు కొంచెం లేతగా ఉంటే త్వరగా కుక్ అయిపోతుంది. కొద్దిగా ముదిరాకు అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ నాకైతే లేతాకే తీసుకున్నాను కాబట్టి 2-3 నిమిషాలు బాగా కుక్ అయిపోయింది. తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఈ వాటర్ని వేస్ట్ చేయొద్దు. ఈ వాటర్ని మనం తాగేయచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు అదే ప్యాన్లోకి జస్ట్ 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. చాలామంది ఆయిల్ లేకుండా కూడా చేసుకుంటారు. నేనైతే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మునగాకులోని ఎక్సెస్ వాటర్ని అంతా పిండి పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకుని యాడ్ చేసుకున్న వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రౌండ్నట్ మిక్సర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. జస్ట్ 1 or 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉన్న మునగాకు అయితే రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.